తెలంగాణ రైజింగ్ కు చేతనివ్వండి. రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 2028కి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. హైదరాబాద్ను డేటా సెంటర్ హబ్గా మారుస్తాం. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ పేరుతో తాము చేపట్టిన కార్యక్రమాలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మన దేశం రాష్ట్రాల సమైక్యాన్ని కేంద్రం సహాయ సహకారాలు లేకుండా రాష్ట్రాల ప్రగతి సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం, సమగ్ర నూతన విధానాల రూపకల్పన, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక సుపరిపాలన లక్ష్యాల సాధనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో నిలుస్తుందని మాట ఇస్తున్నామని శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించిన పరిస్థితి మాత్రం ఉంది. మెట్రో విస్తరణకు సహాయం చేయండి అని అడుగుతున్నారు. RRR నిర్మాణానికి ఆమోదం తెలపాలి. సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించాలి. ప్రధానికి సీఎం వినతి పత్రం అందజేసిండ్రు. ప్రధాని మోదీతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చాలా వరకు అంటే 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నిన్న నీతి ఆయోగ సమావేశానికి హాజరయ్యారు. ఇక నేషన్ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. సబర్మతి రివర్ ఫ్రంట్ గంగా పునరుద్ధరణ మాదిరిగా తెలంగాణలోని మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టాలనే ఆలోచన ఉంది. ORR, RRR మధ్య రేడియల్ రోడ్లు, రాష్ట్రంలో ప్రతిపాదిక డ్రైపోర్టు నుంచి ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమవుతామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ప్రధాని నరేంద్ర మోడీ నీతి ఆయోగ్లో ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను చూడాలనేది 140 కోట్ల మంది పౌరుల కళ. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం వికసిస్తుంది. దాంతోపాటు ప్రతి నగరాన్ని, నగరపాలికను, గ్రామాన్ని అభివృద్ధి చేయడాన్ని మనం లక్ష్యంగా నిర్దేశించుకోవాలి. దీనికి తగ్గట్టుగా మనం పాటుపడితే అభివృద్ధి చెందిన దేశాన్ని చూడడానికి 2047 వరకు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు అని ఆశిస్తున్నానని నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను మాత్రం చూస్తూ ఉన్నాం. ఇక మీరు చదువుతున్నారా చిన్నారి నేస్తాలు నేను మీ చింటూ అంటూ నిన్న ఇక సెలవుల్లో సరదాగా కాలంను అర్జెంటుగా చూసేయండి అని. వేసవి సెలవులు అంటేనే ఫ్రెండ్స్తో ఆటలు, అక్క అన్నలతో సరదాలు, అమ్మ నాన్నలతో విహారాలు, తాతయ్య అమ్మమ్మల ఊర్లకు ప్రయాణాలు. ఈ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ఈనాడు ప్రత్యేకంగా అందిస్తుంది. సెలవుల్లో సరదాగా ప్రతిరోజు కొత్త సంగతులతో పాటు వినోదాలను పంచుతుందంట. ఇది ఇట్లా ఉంటే కొత్త సారథి శుభ్మన్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ నుంచి బాధ్యతలు, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్. మరి శుభ్మన్ గిల్ ఎవరో తెలుసు కదా ఇక మీకు. సారాను లవ్ చేసిండన్న చర్చ జరుగుతూ ఉంది.